బ్రెడ్ అండ్ జామ్ తినటం చిన్నప్పటి నుంచి ఒక అబ్సెషన్ కదా! మన రొటీన్ బ్రేక్‌ఫాస్ట్ ఆ టైంలో. అదే జామ్‌ని ఇంట్లో గ్రేప్స్‌తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా గ్రేప్‌లో ఉన్న సీడ్స్ అన్నిటిని మీ చేతి వేళ్ళతో కానీ, ఫోర్క్ సాయంతో కానీ తీసి సెపరేట్ చేయండి. ఇప్పుడు ఈ పీసెస్ అన్నిటిని మిక్సీ జార్‌లో వేసుకొని స్మూత్‌గా బ్లెండ్ చేయాలి. సింగిల్ టైమ్ బ్లెండ్ చేస్తే చాలు, మరీ స్మూత్‌గా అవసరం లేదు. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ కుక్‌వేర్ పెట్టుకొని దాంట్లో ఈ బ్లెండ్ అయిన మిక్చర్ అంతటిని వేసి, అది బాయిల్ అయిన తర్వాత సరిపడా షుగర్ యాడ్ చేసుకుంటే చాలు. మ్యాగీ కంటే చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్ కదా! అయితే టైమ్ టేకింగ్ ప్రాసెస్. దాదాపు ఒక 30 మినిట్స్ దాకా బాయిల్ అవ్వాలి. అయితే ఈ ప్రాసెస్ అంతా చూడటం ఒక సాటిస్ఫాక్షన్. టెక్స్చర్ మారటం, కలర్ చేంజ్ అవ్వటం అన్నది సూపర్‌గా ఉంటుంది. టేస్ట్ విషయానికొస్తే కూడా చాలా చాలా బావుంటుంది. చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ గ్లాస్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే 3 మంత్స్ దాకా వస్తుంది. ఈ సింపుల్ రెసిపీని మీ పిల్లలకి చేసి పెట్టండి. యమ్మీ అంటూ తింటారు.